నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సీఎంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేసే చీకటి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు, రాయలసీమ ద్రోహి వైసీపీ నేతలు. ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్లో అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడలు ప్రారంభం. నంద్యాల జిల్లాలో టీడీపీ నేత అక్రమ తవ్వకాలపై గ్రామస్తుల ఆగ్రహం. తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు. యూరియా పంపిణీలో మరోసారి టీడీపీ నాయకుల ఆగడాలు. జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం మరియు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి వైసీపీ నేతలు. నంద్యాలలో స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, అవినీతికి తావు లేకుండా కేజీబీవీలో పోస్టులను భర్తీ చేయాలన్న ప్రజా సంఘాల నేతలు. తెలంగాణ సీఎంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేసే చీకటి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు, రాయలసీమ ద్రోహి అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేతపై, అలాగే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు గురించి వైసీపీ నేతలు మాట్లాడారు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఏమన్నారంటే, తాను తెలంగాణ రాష్ట్రం కోసము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేస్తున్న కృషి వాళ్ళ సభకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో 4 గోడల మధ్యలో మాట్లాడడం జరిగింది. తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట నిజమా కాదా అంటే, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీలు వాళ్ళను పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించి రండి, పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మీర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి.
అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనంలో కూరుకొని పోయిందన్నమాట. 20,000 క్యూసెక్లు 24 గంటలు పారితే ఒక టీఎంసీ అంటే మనము 24 గంటల సేపు బిందె లోపల ఒకవేళ ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ ఇచ్చే పారుదల క్యూసెక్లు బిందె నిలువ టీఎంసీలు. ఆ తర్వాత ఆ బిందె మనం ఒకవేళ 20 మందికి తాపుతామా 30 మందికి తాపుతామా అనేది ఎట్లుందో గ్లాసుల ప్రకారంగా ఆ బిందెతో పాటు 10 నుంచి 12,000 ఎకరాలు మనం నీరు ఇచ్చేదానికి అవుతుంది అనమాట వ్యవసాయానికి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే 100% పర్మిషన్లు తీసుకొని స్టార్ట్ చేసే పరిస్థితి ఉండదు. ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ప్రయోజనాల కోసం పోరాడతామో తెలంగాణ వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడతారు, అది వాళ్ళ ధర్మం. కర్ణాటక వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడతారు, వాళ్ళ ధర్మం. మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడతాం, వాళ్ళ ధర్మం. మన ధర్మం మనం చూసుకోవాలి. మన ధర్మం మనం చూసుకోవాలని అన్నప్పుడు మనం ముందుకు పోవాలా. ముందుకు పోయిన తర్వాత మనము పర్మిషన్స్ అనేది ఆన్ ద వే వస్తాయి. మనం స్టార్ట్ చేసినది ఏమి దాంట్లో 15 టీఎంసీ నీళ్లు అగ్రిమెంట్ ప్రకారం మనము తమిళనాడుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కోసం మనం పెంచుతున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కోసం పెరిగేటప్పుడు ఆటోమేటిక్గా మన గోరకల్లు రిజర్వాయర్ కానీ వెలుగోడు రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా సామర్థ్యం పెంచాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ గోరకల్లకు కానీ వెలుగోడుకు కానీ సామర్థ్యం పెంచాలనంటే కెనాల్ వైడనింగ్ చేయాలి, ఇంటేక్ పెంచాలంటే ఆటోమేటిక్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర మనం సామర్థ్యం పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. చెన్నైతో పాటు రాయలసీమ ప్రాంతానికి వివిధ ప్రాంతాలకు సంబంధించిన తాగునీటి కేటాయింపుల కోసం కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒకవేళ ఇన్సిడెంటల్ బెనిఫిట్ అనేది అగ్రికల్చర్కి రావచ్చు అనే మన వాదన. అంటే తాగునీళ్ళ కోసం నేనైతే ఇది నింపక తప్పదు, ఇది నింపేటప్పుడు అడిషనల్ బెనిఫిట్ కూడా రావచ్చునేమో అనేది మన వాదన. ఆ వాదన వాళ్ళు పోయి ఎన్జిటీలో పోయి వేసినారు. అందుకని నేను అనేది ఎవరి శ్రీనివాసు ఎవరి శ్రవణ్ కుమార్ అనేది కనుక్కొని మీకే తెలుసు. అది చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు పర్మిషన్స్ అనేది ఈవెన్ డ్యామ్ పూర్తి నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఇంకోటో 2 పర్మిషన్స్ పెండింగ్ ఉంటాయి. సిఎఫ్ఓ ఉంటుంది, సిఎఫ్ఈ ఉంటుంది, రకరకాలు ఉంటాయి పర్మిషన్స్. అట్టని చెప్పి పర్మిషన్ లేదు కదని చెప్పి పని చేయకుండా ఉంటామా? ఓకే, మన మొత్తం ఇరిగేషన్ దాని గురించి మన ఉగ్గన్ రాజారెడ్డి గారు మొత్తం డీటెయిల్గా మీకు వివరించడం జరిగింది. దీని మీద నంద్యాల జిల్లా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దీనికి ప్రజల్లో అవగాహన పెంచడానికి మనకు రాబోయే కాలంలో ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన వైఖరి వల్ల కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతం వాసులు అంటే నంద్యాల, కడప, నెల్లూరు, మద్రాసు ఇవన్నీ కూడా నీళ్ళు పోయి చిత్తూరు కూడా కొంత భాగానికి నీళ్ళు పోయే పరిస్థితి రాని పరిస్థితి అయితే ఉంటుంది. ఆ పరిస్థితి ప్రజలకందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమ ప్రాజెక్టు అంటే ఈ ఎత్తిపోతల పథకం మీద మొత్తం నంద్యాల జిల్లాలో ఎవరైతే అన్ని నాయకులు ఎవరైతే మాకు ఈ రాయలసీమ దానికి లిఫ్ట్ ఇరిగేషన్తో కలిసి వస్తారో అటువంటి నాయకులతో తొందరగా మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ప్రజలను అవగాహన పెంచాలి. అదేవిధంగా అవసరం అనుకుంటే ఏ ఉద్యమాలు చేయాలి ఏమనేది కూడా దాన్ని మాట్లాడాలనే ఉద్దేశంతోనే తొందరలోనే నంద్యాల జిల్లాకు సంబంధించిన వరకు మేము అందరి నాయకులతో మాట్లాడి మా ఇన్ఛార్జీలతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ జిల్లా లెవెల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గాల లెవెల్లో 7 నియోజకవర్గాల లెవెల్లో కూడా అక్కడ కూడా మా ఇన్ఛార్జీలతో కలిపి మొత్తం అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళతో నాయకులతో అన్ని ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళతో దాన్ని ఈ విధంగా నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి గ్రామాల స్థాయికి తీసుకుపోయి దీన్ని ఖచ్చితంగా మనకి ఇది లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినది మిగిలిపోయినది కూడా కేవలం పంపులు పెట్టాలి, ఒక రోడ్డు ఒకటి ఉంది అదొక్కటి తీసేస్తే మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ డైరెక్ట్గా పోతిరెడ్డిపాడు దగ్గరికి మనం అంటే దగ్గర 800 లోపల నుంచి కూడా మనం లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు తీసుకోవడానికి అవకాశం. ఇవన్నీ కూడా తాజాగా మాట్లాడినట్టు మొత్తం మనం అందరం కూడా అన్నిటికంటే ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు ఎస్ఆర్బీసీకి నీళ్ళు ఇచ్చిన ఘనత మనకు భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే ఎస్ఆర్బీసీకి మాత్రం ఆగస్టు మనము 2024 ఆగస్టు 15 నీళ్ళు ఇచ్చిన ఘనత
దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది 2004లో నీళ్ళు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. దాంతోపాటు గోర్కల్ రిజర్వాయర్ కూడా అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి కనీసం దాని గురించి మాట్లాడిన పాపాన కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే గోర్కల్ రిజర్వాయర్ మొత్తం ఆ డబ్బులు కేటాయించి టెండర్లు పిలిపించి పూర్తి చేయడం జరిగింది. అంటే ఎవరు రాయలసీమకు మంచి చేసిన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా రాయలసీమకు మంచి చేయాలనే ఉద్దేశం లేదు. మనం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినాం. కనీసం మనకు ఈ రాయలసీమ సంబంధించిన ప్రాజెక్టులను గురించి కూడా పట్టించుకొని వాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళంటే ఇరిగేషన్ మీద అవగాహన అంటే మాట్లాడుతున్నారో లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. కానీ ఏదో వచ్చేది 3 టీఎంసీలు, 1 టీఎంసీ కదా, 3 టీఎంసీలే కదా, వచ్చేదంతా 20 టీఎంసీలు అంటే ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20 టీఎంసీలు మొత్తం రైతులకు దగ్గర 2 లక్షలు, అంటే ఎకరా 1 టీఎంసీ 10,000 అనుకుంటే 2 లక్షల ఎకరాలు నీళ్లు పాడడానికి అవకాశం ఉండే దాన్ని కూడా వీళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. కనీసం అవగాహన పెంచుకొని ఈ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చరిత్రలో మిగిలిపోవద్దు, మీరు రాయలసీమ ద్రోవులుగా ఉండొద్దని మాత్రం వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు అవసరమైతే మీరు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే మాతో కలిసడానికి వీలు లేకపోయినా ఇండైరెక్ట్గా మాకు సపోర్ట్ చేసి మేము ఏదైతే స్టార్ట్ చేస్తామో దాంట్లో మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి. లేదు సపోర్ట్ చేయడానికి కూడా ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఊరుకొనండి. కానీ మీరు మాట్లాడి అనవసరంగా ఎందుకు ద్రోవులుగా నిలబడిపోతారు? ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ఈ రాయలసీమ వాసులుగా. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎంతవరకు మాట్లాడేది కొద్దిగా మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మాట్లాడమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తొందరలోనే ఈరోజే మనం ఎప్పుడు మేము జిల్లా మీటింగ్ పెడతామనేది కూడా డిసైడ్ చేసుకుని మీకు తొందరలోనే ఆ డేట్ కూడా చెప్తాము. అందుకు మా వాళ్ళందరూ కూడా, మా ఇన్ఛార్జీలు అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలనే ఉద్దేశం ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినది కూడా ప్రజలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం ఖచ్చితంగా ఈ ఉద్యమం కోసం అందరూ కూడా ఏం చేయడానికి ముందు ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రం మీటింగులు పెట్టి స్టార్ట్ చేస్తాం. రెడ్డి ఛాలెంజ్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి, డిస్కస్ చేయడానికి. ఎవరి హయాంలో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్టులు వచ్చినాయి, ఎవరి వల్ల ఈ రాయలసీమ సస్యశ్యామలంగా ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే డేటు ఒక 2-3 డేట్లు చెప్పమని చెప్పండి. ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికపోయే ప్రసక్తి లేదు. మొత్తం వెలుగోట రిజర్వాయర్లు ఎవరి వల్ల అయింది అది ఒకసారి చూడమని చెప్పండి. పోతిరెడ్డిపాడు దగ్గర కెపాసిటీ పెంచింది ఎవరు? అదేవిధంగా బనకచెల్ల దగ్గర 3 వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో? ముందు చెప్పమని చెప్పండి. దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు అట్లా ఒక ఆయన ఎమ్గనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు, దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు. ఖచ్చితంగా మాట్లాడుతుందంట. సవాళ్ళను స్వీకరిస్తున్నాం, ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఆళ్లగడ్డ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంత సమీపంలో టీడీపీ నేత అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేరమ్మ ధరని అక్రమంగా తవ్వేస్తున్న అధికార పార్టీ నాయకులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ మట్టి తవ్వకాలు అధికార పార్టీ నాయకుల అండదండలతో చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే ఇంటి వద్దకు బౌన్సర్లను పంపి దాడులు చేపిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఒకసారి మట్టి తవ్వకాలను నిలిపివేసి మళ్లీ తవ్వకాలను కొనసాగించడంతో గ్రామస్తులు అడ్డుకున్న పరిస్థితి నెలకొన్నది. స్పందించరు. ఎస్ఐసిఐకి చెప్తే వాళ్ళకు పర్మిషన్ ఉండే. ఏ డిపార్ట్మెంట్ చెప్పినా ఇది మా డిపార్ట్మెంట్ కాదు, మాకు ఈ టైంలో లేదు, ఇలా సాకులు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. గ్రామంలో మట్టి దావా రస్తానేమో కొలగొట్టుకుంటూ పోతా ఉన్నారు. ఇదిగోండి ఇలా అర్జీలు కూడా పెట్టాము మేము గతంలో. చూడండి, నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి,
వన్ బై వన్ చూపిద్దాం. ఇంకా ఇక్కడ ఎవరికి గతంలో జరిగినవి ఇవన్నీ ఇదివరకు ఆపాం. ఇక్కడ 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 ఎస్ఐ సార్ గారికి పెట్టి ఎదుగుతుంది, ఎక్కడ నుండి చూపిద్దాం. మాకై మేము వచ్చి పట్టిస్తే అవి పోతూ ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి మాకు న్యాయం జరగట్లేదు. ఇకనైనా మాకు న్యాయం జరపాలని కోరుతున్నాం. కలెక్టర్ గారన్నా మా గోడు పట్టించుకొని మా బృందాన్ని పంపిస్తామన్నారు కానీ ఒక టిప్పర్ 2 టిప్పర్లు పట్టుకుంటారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు మళ్ళీ యథావిధిగా చూడండి. దగ్గర దగ్గర 15 టిప్పర్ల మేర ఉన్నాయి. 7 గంటల వరకు తవ్వుతా ఉన్నారు. ఇదంతా అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మేరకు లోపలికి ఒక 8 అడుగుల లోతుకు తీసుకుంటూ పోయారు. రాజకీయ నాయకుల పాత్ర అవసరం ఉందేమన్నా? ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారనే మా అభిప్రాయం. ఈ నియోజకవర్గంలో బౌన్సర్లను పంపించారంటే వాళ్ళ హస్తం లేకుండా ఎట్టుంటదన్న. గ్రామమే కదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోకి వచ్చి ఆడ వాళ్ళను కార్లాపి ఈడ కార్లాపి ఎవరైతే ఎవరైతే మాట్లాడింటారో వాళ్ళ గురించి ఫోన్లు చేసి మరీ బెదిరియాలని అట్లా ట్రై చేస్తున్నారు. అట్లా వెనకబడిపోతారు. ఇంకా ఊరంతా రావాల్సింది ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ, కానీ వాళ్ళు బెదిరియడాన్ని బట్టి ఎంతో మంది వెనకబడిపోతున్నారు. ఏమంటే మా ఇంటికి తోలకనికి కాదు, మేము అమ్మకనికి కాదు, గ్రామానికి చెందినది గ్రామానికే చెందాలి. ఇది మాకు సర్వకపోయే దావా. కానీ ఇప్పుడు గుంతలు వెనక దూగడం వల్ల ఏమైందంటే మాకు మా గ్రామం తరఫున అందరూ ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనకుండా అన్ని గ్రూపులు కలిసి తర్వాత ఇప్పుడు అక్రమంగా ఈ దూగడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఎందుకంటే గ్రామం తరఫున మొత్తం ప్రజలల్లా వచ్చి దీన్ని అడ్డుకున్నారు. అది మేము చేసే కార్యక్రమం. అందరికి పోలీసులకు తెచ్చినాము, కలెక్టర్ కూడా అర్జీలు ఇచ్చినాము. అని ఇచ్చినా కానీ మాకు స్పందించలేదు. ఇది 10 రోజుల నుంచి నెల నుంచి దోగుతూనే ఉన్నారు స్వామి. ఎక్కడ పోతుంది ఇది మట్టి? మట్టిలోకి పోతుంది. ఎవరు తోలిస్తున్నారు ఏంటి, రాయల్టీ ఉన్నాయా, మీకు ఎవరు చెప్పారు ఏంటంటే దానికి ఏం సమాధానం లేదు. ఏమన్నా కానీ అన్న చెప్పారు, బొలోరోలో వచ్చిన సారోళ్ళు చెప్పినారు అంటున్నారు. బౌన్సలర్లు వచ్చారు, వాళ్ళు ఎవరైనా చేసినారంటే బౌన్సలర్లను పంపిస్తారు. మేము పోయి కలెక్టర్ మేడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మొరపెట్టినా, ఆర్టీఓకు ఆఫీస్లో చెప్పినా కానీ మమ్మల్ని 2 days ఆగండి 3 days ఆగండి అనేది ఆపుతారు. ఇడేమో దవ్వుకొని పోతుంటారు. ఇంకా 4 రోజులు గడిచిందంటే ఇది ఉండదు. వచ్చినాము లీవ్ లో మామూలుగా మన మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా ఒక 15 days బ్యాక్ వచ్చి ఒక 2 days ఆగండి ఏమున్నా కానీ డే టైమ్ లో అయితే మేము రాగలుగుతాము, నైట్ టైం లో అయితే ఎప్పుడు వస్తాము. ఒకవేళ నైట్ టైం దొరుకుతున్నప్పుడు కూడా మాకు 7-8 కల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చాము. మిడ్ నైట్ కాల్ చేస్తే మేము రామంటారు. ఆగు స్వామి, మీ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ వాళ్ళది ఉంది కదా, ఇప్పుడు కాల్ ఇప్పుడు చేయండి ఏమంటారు చూద్దాం. మీడియా ముందే ఒకసారి కాల్ చేయండి, ఇప్పుడు చేయండి ఏమంటారు వినిద్దాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేటి ఉదయం 11:30 గంటలకు నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నందు జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల నుండి ఆయా కమిటీల కార్యవర్గ సభ్యులను నియమించి పార్టీని సంస్థాగతంగా మరింత బలంగా నిర్మాణం చేసేందుకు కృషి చేయాలని, అందుకు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర స్థాయి నేతలు నిరంతరం శ్రమించాలని, మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలని జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల వారీగా చేపడుతున్న పార్టీకి సంబంధించిన నిర్మాణాత్మక వ్యవహారాలను నేతలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడి సూచనల మేరకు పార్టీ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్ఛార్జీలు పేర్కొన్నారు. నెలలోపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో
పూర్తిస్థాయి కమిటీలను నియమించి వారికి గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందని వైసీపీ నేతలు తెలియజేశారు. ఈరోజు చల్లమ్మ సుధన్ రెడ్డి గారు మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం అన్ని నియోజకవర్గాలలో గ్రామ కమిటీలతో పాటు మండల కమిటీలు మొత్తం అన్ని కమిటీలు ఏర్పాటు చేసి డిజిటలైజేషన్ చేసి వాళ్ళకందరికి కూడా మన శివరాత్రి లోపల అయిపోగొట్టమని చెప్పినాం. తర్వాత ఉగాది లోపల అందరికి కూడా ఐడి కార్డులు అంటే ఎవరెవరైతే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు పదవులు ఇన్ఛార్జీలు వాళ్ళు ఎవరి పేర్లు రికమెండ్ చేస్తారో వాళ్ళకి అందరికి కూడా మేము ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇచ్చే పరిస్థితి వాళ్ళు మా పార్టీ కార్యకర్తలుగా గుర్తింపు విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు కేవలం పార్టీ ఈ బలోపేతంగా రేపు రాబోయే కాలంలో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో ఎవరైతే పార్టీ కోసం ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఉండే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బలోపేతం చేయడానికి ఇవన్నీ డిసైడ్ చేసి ఎవరెవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళని గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీని బలోపేతం చేయడానికి మేమంతా పనిచేయడం జరుగుతుంది. పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, అవినీతికి తావు లేకుండా కేజీపీవీలో పోస్టులను భర్తీ చేయాలని ప్రజా సంఘాల నేతలు రామినేని రాజునాయుడు, నాగసారి సుంకన్న, బాలవెంకట్, రవీంద్ర నాయక్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నంద్యాల జిల్లాకు సంబంధించి 14 రకాల వివిధ పోస్టులకు 63 అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ మంజూరుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుండి నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నిరుద్యోగ యువతలు భారీ ఎత్తున సుమారుగా 7,000 దరఖాస్తులు నంద్యాల జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే శనివారం సాయంత్రానికి 7,000కు పైగా దరఖాస్తులు రాగా ఆదివారం నాడు దరఖాస్తుకు చివరి రోజున మరో 1000 మంది దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు నంద్యాలలోని ఏపీ సమగ్ర శిక్షణ కార్యాలయం నందు ప్రజా సంఘాల నేతలు రామినేని రాజునాయుడు, నాగసారి సుంకన్న, బాలవెంకట్, రవీంద్ర నాయక్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఖాళీగా ఉన్న వివిధ అవుట్సోర్సింగ్ విధానంలో పోస్టులు భర్తీ చేయడం బాగుందని 63 పోస్టులకు 7,000 మంది దరఖాస్తు చేసుకోవడంతో మెరిట్ లిస్టు ప్రాతిపదికన నిరుద్యోగులను గుర్తించి వారికే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఎటువంటి పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, అవినీతికి తావు లేకుండా అర్హులైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు కోరారు. లేదంటే ఎటువంటి అవకతవకలు జరిగినా నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువడినటువంటి కేజీబీవీ పోస్టుల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా రాజకీయ ప్రలోభాలకు గురికాకుండా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు జాబులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళను మెరిట్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలకు కోరుతున్నాం. అందులో భాగంగానే నంద్యాల జిల్లా కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి సమగ్ర జిల్లా కార్యాలయంలో ఈరోజు కేబీబీ సంబంధించినటువంటి దరఖాస్తు చేసిన అభ్యర్థులను కలవడం జరిగింది. ఈ యొక్క నంద్యాల జిల్లాలో 14 విభాగాలకు సంబంధించినటువంటి పోస్టులకు దాదాపు ఇప్పటికీ 7,000 మంది దాకా అప్లై చేశారు. కానీ 14 విభాగాలకు సంబంధించిన పోస్టులు మాత్రం కేవలం 63 మందే ఉన్నాయి. అంటే పోస్టులు 63 మంది ఉంటే ఈరోజు 7,000 మంది 8,000 మంది అప్లై చేసుకుంటే అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 120 నుంచి 130 మంది పోటీ పడుతున్నారు. అందుకోసం మేమేమంటున్నామంటే ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు, అదేవిధంగా పైరవీలకు, అదేవిధంగా ఆర్థిక అరాచకాలకు తెరలేపోకుండా, రాజకీయ సిఫార్సు లేకుండా ఏదైతే మెరిట్ లిస్టులు, ఎందుకంటే ఎంతో దూరం నుంచి పోయే ప్రయాసాలతో వచ్చి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో నిరుద్యోగ యువతులు ఈరోజు ఇది అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళను మీరు ఖచ్చితంగా గుర్తించుకొని రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీరు ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఒకవేళ లేని పక్షంలో ఎవరైతే 8,000 మంది, 9,000 మంది, 6,000 మంది ఎవరైతే ఈ యొక్క అభ్యర్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళతో అందరితో కలిసి ఇక్కడ నంద్యాల జిల్లా కేంద్రంలో దీక్షలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. నా పేరు రాజునాయుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలో ఉన్నటువంటి కేజీబీలో నంద్యాల జిల్లాకు సంబంధించి 63 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 63 పోస్టులకు గాను
ఈ రోజుటి వరకు అంటే రేపు దినం లాస్ట్ డేట్ కనుక ఈ రోజుటి దినం వరకు 7,000 మంది అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తు విషయంలో ఎవరైతే ఈ నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెరిట్ ఆధారంగా వారిని తీసుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకి, రాజకీయ ఒత్తిళ్ళకి, అవినీతికి, ఎటువంటి వాళ్ళకి ఈ తావు ఇవ్వకుండా మెరిట్లో ఉన్న వాళ్ళకి పోస్టులు కేటాయించాలని మేము ఈరోజు ప్రజాసంఘాలు, విద్యాసంఘాలుగా కోరుకుంటా ఉన్నాం. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగినారని మాకు తెలిసినప్పటికీ, ప్రజా సంఘాలుగా మాకు ఏదైనా తెలిసినా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి 8,000 మందితో మేము కలెక్టర్ ఆఫీస్ను ముట్టడించి 8,000 మంది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ డేటా తీసుకొని వాళ్ళందరినీ పిలిపించి ఎవరికైతే మెరిట్లో ఉన్నారో రాలేదో అటువంటి వారందరినీ చూసుకొని మేము ప్రజా సంఘాలుగా మేము తీవ్రమైన ఆందోళన చేపడతామని చెప్పి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితమైన మెరిట్ లిస్టు తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను నాగసారి సింధోనా, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. జేఎన్టీయూఏ అనంతపురం 13వ అంతర్ కళాశాల క్రీడలు ప్రారంభమయ్యాయి. శనివారం పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన క్రీడలను జేఎన్టీయూఏ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సుదర్శనరావు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని 40 కాలేజీలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, రబ్బీ, ఫుట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, త్రోబాల్ అంశాలలో క్రీడలు నిర్వహిస్తున్నట్లు క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. కాలేజ్ గేమ్స్ మీట్ కు పాల్గొన్నందుకు మీ అందరికీ, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా విషయం, మీరందరూ అకాడమిక్ గా ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మన బ్రెయిన్ పనిచేయదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్ పార్టిసిపెంట్స్, ఎవ్రీ డే హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 hour in your playgrounds. Kindly convey to this message to your principals of different institutions. Management, director, principal and the Department of Physical Education of this college for shouldering the responsibility of organizing this mega event and developing wonderful ambience for mass participation of the students in different games and sports on par with the regular academics in these prestigious institutions. So I want to tell one thing. In this juncture, I want to thank 2 people. One is our Honorable Vice Chancellor sir and Chairman Santaramudu sir. Because when we invite the proposals from the colleges for conducting inter-college games meet, no college has submitted proposal for conducting actually sports meet. Throughout the world of academics, engineering college students, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయరు, చాలా వీక్గా ఉంటారు అనేటువంటి ఒక మిస్నామర్ను మనం తొలగించి ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మంచి అభివృద్ధిని సాధించగలరని చెప్పేసి నిరూపించడానికే మనం ఈ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ జరపడం ద్వారా అన్ని కళాశాలల విద్యార్థులను ఒక చోటికి తీసుకొచ్చి ఇక్కడ గేమ్స్ ప్లే చేయించి వీళ్ళలో ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనేటువంటి ఆశయం దీని వెనుక ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఏ కంపెనీలో జాబ్కి నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో నేడు స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ ప్రేలీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు లూయిస్ ప్రేలీ అంధులకు చేసిన విశేష కృషిని కొనియాడారు. ఈరోజు కళ్ళు కనపడిన అంధులకు లిపిని కనుగొని వారు చదువుకోవడానికి ఉపయోగపడి మరియు వారి యొక్క ఆశయాలు తీర్చడానికి, వారు చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందడానికి ముఖ్య కారణమైనటువంటి మన లూయిస్ బ్రెయిలీ
గారి జన్మదిన వేడుకలు ఈరోజు మన వివేకానంద ఆడిటోరియంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మనకు ఆర్థిక సాయం అందించి గోళ్ళ రాజేష్ గారు ఈరోజు మనకు 31 మందికి 2000 చొప్పున చెక్కులు అందజేసి అందులకు ఆర్థిక సాయాన్ని అందించినటువంటి గోళ్ళ రాజేష్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ సహాయ సహకారం అందించేటువంటి థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే లూయిస్ వెళ్ళే ఫంక్షన్ లో కళ్ళు కనుక అందరూ ఎటువంటి సమస్య వచ్చినా వారి విద్య విషయంలోనూ మరియు ఉద్యోగాల విషయంలో వారికి సహాయ సహకారం అందిస్తామని స్పందన బ్లైండ్ పీపుల్ ఏర్పడుతున్న హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. బ్లైండ్ పీపుల్ స్పందన బ్లైండ్ పీపుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రైడే గారి జయంతి సందర్భంగా స్థానిక రామకృష్ణారెడ్డి ఆడిటోరియం నందు ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో ఇక్కడికి వచ్చిన అందులకు మరియు దివ్యాంగులకు స్కాలర్షిప్లు అయితేనేమి, దుస్తులు అయితేనేమి, వాళ్లకు సొసైటీ ప్రెసిడెంట్ గారైన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మన దివ్యాంగులు కానీ అందులు కానీ ఆత్మస్థైర్యంతో ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. మన శరీరానికే వైకల్యం కానీ మన మనసు కాదని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ లూయిస్ బ్రైడే గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా సవినంగా కోరుతున్నాను. నంద్యాల నియోజకవర్గ పరిధిలో యూరియా పంపిణీలో మరోసారి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి. యూరియా పంపిణీలో మరోసారి అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే యూరియా పంపిణీ చేయడం గమనార్హం. అగ్రికల్చర్ అధికారులను భయపెట్టుకుని గ్రామాల్లో తామే యూరియాను పంచుతున్నామన్నట్లు రైతుల ముందు బిల్డప్ కొడుతున్నారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని గోస్పాడు మండలం జిల్లల గ్రామంలో నేడు రైతులకు పంపిణీ జరుగుతున్న యూరియా విషయంలో గ్రామ టీడీపీ నాయకులు వారి చేతుల మీదుగా యూరియాను పంపిణీ చేస్తున్నట్లు హడావిడి చేస్తూ సామాన్య రైతులకు ఇబ్బందులు కలిగించడం పరిపాటిగా మారింది. గంటల కొద్దీ క్యూలైన్లో నిలబెట్టి నచ్చిన వారికి ఒకలాగా నచ్చని వారికి మరోలా యూరియాను పంపిణీ చేస్తూ అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నారు. చూసుకో ఆడిగో ఈడ కాదు ఆడ ఆడ తీసుకునే ముందు ఎక్కడ సార్ రైట్ సార్లే మనకి మన అయిపోయి మనకి సరిపోయా చెప్పురా అందుకే నోటెడ్ యాడ్ చేస్తాం. ఇంకేమి 10 ఎకరాలు ఉంటే ఏం చేయాలి? 1900 లేట్ చేయాలి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలంగాణ సీఎంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేసే చీకటి ఒప్పందం చేసుకున్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి వైసీపీ నేతలు. ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్లో అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడలు ప్రారంభం. నంద్యాల జిల్లాలో టీడీపీ నేత అక్రమ తవ్వకాలపై గ్రామస్తుల ఆగ్రహం. తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు. యూరియా పంపిణీలో మరోసారి టీడీపీ నాయకుల ఆగడాలు. జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం మరియు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి వైసీపీ నేతలు. నంద్యాలలో స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ ప్రేలీ జయంతి వేడుకలు. పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, అవినీతికి తావు లేకుండా కేజీబీవీలో పోస్టులను భర్తీ చేయాలన్న ప్రజా సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.